జరిగే పరిణామాలు కూడా ఏం తెలియయి. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న దాంట్లో నేను మొదటి. మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని, ఆయనకు నాకు మధ్యలో ఏమో వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగు మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీగా నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. కదా మీరు కావాలితే అన్నంటే లైవ్ తీయండి. నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన. వీడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ పోలే నేను. నమ్ముతారా? ఇది నమ్ముతారు కదా. నేను పోలే. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది. ఏం మాట్లాడిందో కూడా తెలియదు. టార్గెట్ అంటూ కొండమురళిని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ఎందుకంటే టార్గెట్ అయ్యి నేను గీడుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. ఇక నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఎవరికి ఎవరు కాదు. నేను అన్న దగ్గర పోతా, కంపల్సరీగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా. రేవంత్ నా మాట వింటాడు, ఆయన మాట నేను వింటా.